గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మార్చి నెలకు సంబంధించి గ్రహస్థితులు కానీ లేకపోతే ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవకారకుడైన గురువు, గురుబలాన్ని ఇచ్చే గురువు మేషరాశిలో ఉన్నారు. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవి ఎక్కడ కదలట్లేదు. మనకి మూవ్ అయ్యేటువంటి ప్లానెట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రవి కుంభంలో ఉండి 14వ తేదీ మార్చి నుంచి మీనంలోకి మారుతారు. అంటే రవి రాహు కలయిక జరగబోతుంది. అదేవిధంగా రవి ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పాటు శనిని కంబస్ట్ చేసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మకరంలో కుజుడు శుక్రుడు ఉంటూ ఈ యొక్క శుక్రుడు 7వ తేదీ నుంచి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు రవి శని కలిసి ఉండి ఈ బుధుడు కూడా మనకి 8వ తేదీ నుంచి మీనంలోకి మారుతూ అతను 26వ తేదీ వరకు ఉంటాడు మీన రాశిలో. అంటే దాదాపుగా 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీనంలో మనకి బుధుడు నీచబడి ఉంటున్నాడు. ఈ నెల మొత్తము కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శని కంబస్ట్ అయ్యాడు, బుధుడు నీచబడ్డాడు, శుక్రకుజుల కలయిక వల్ల ఒక ఫలితము, కన్యారాశిలో కేతు వల్ల ఒక ఫలితం అనేటువంటి జరుగుతుంది. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. గురుగారు మార్చి నెలకు సంబంధించి కుంభరాశి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? రాశి నాదుడు ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో ఆయన కంబస్ట్ అయి ఉంటాడమ్మా. దాదాపుగా 14th వరకు, అంటే అంతవరకు ఉండదు, ఒక ఫస్ట్ వీక్ అయితే పర్టికులర్గా కొంచెం కంబస్ట్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీరు చేసే కొన్ని వర్క్స్, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, ఆ విషయాల్లో కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంది వీళ్ళ పర్సనల్గా కూడా. ఓకే. కాబట్టి ఒక పక్క ఎదుగుదల ఉంటుంది, కొంచెం స్ట్రక్ అవుతున్నట్టుగా నడుస్తూ ఉంటుంది. దీనికి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆన్లైన్ త్రూగా ధనం సంపాదించే వారికి, అంటే ఆన్లైన్ సేల్స్ ఇట్లాంటివి, నేను అనేది షేర్ మార్కెట్ బిట్ కాయిన్స్ కాదు, ఏదైనా సేల్స్ ఉంటే కనుక ఆన్లైన్ త్రూగా లేదా ఆన్లైన్ జాబ్స్ ఇట్లాంటి విషయాల్లో ఆర్థికంగా చాలా బాగుంటుంది. అయితే వీరికి ఈ రాశి వారికి ఆస్తుల పరంగా ఎలా ఉంటుంది గురుగారు? చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు 7వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. అంటే వీరికి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి యోగం కొంత ఉంది. దానివల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ చతుర్థాధిపతి మాత్రమే కాకుండా మొదటి 2 వారాలు ఈ యొక్క ఈ సంబంధం ఏదైతే ఉందో మనకి ఈ రవిశనుల సంబంధం అవుతుంది, దాని ప్రభావం ఇస్తుంది. అంటే ఏమిటి, ఏదైనా ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటారు, దాని గురించి కొంత స్ట్రెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2వ స్థానంలో బుధుడు ఉన్నందుకు బిజినెస్ రిలేటెడ్ మనీ మ్యాటర్స్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి యొక్క విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే కొంత స్ట్రెస్ ఉంటుంది విద్యార్థులకి, ఎందుకంటే చతుర్థాధిపతి వచ్చి కలుస్తున్నాడు కదా, అందుకని. అయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు ఈ నెలలో? ఆరోగ్యపరంగా అంటే ఒకటేనమ్మా, ఇక్కడ వేడి చేయడం, హీట్ రిలేటెడ్, ఎందుకంటే రాశిలో రవి ఉన్నప్పుడు కొంతమంది చూడండి బాగా విపరీతంగా వేడి చేసిందండి అంటూ ఉంటారు. దానివల్ల కొంచెం పొత్తి కడుపులో కొంచెం కాన్స్టిపేషన్స్ ఇట్లాంటివి వస్తాయి. గురుగారు ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది గురుగారు? వృత్తిపరంగా ఉన్న దేశం కాకుండా ఇతర దేశాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ ఉంటుంది. దశమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి. ఇక వ్యాపారం కనుక చూసుకున్నట్లయితే వ్యాపార భావం మీద గురువు యొక్క దృష్టి ఉంది. గురు దృష్టి ఎప్పుడైతే ఉంటుందో గతంతో పోల్చుకుంటే చాలా మటుకు బెటర్మెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాకపోతే వ్యాపార కారకుడు బుధుడు 2లో ఉన్నాడు కాబట్టి వ్యాపార పరంగా మీరు చేసే ప్లానింగ్ కానీ, ధనం ఇవ్వడం కానీ తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అయితే ఈ రాశి వారికి వివాహ సంబంధించి ఎలా ఉంటుంది గురుగారు? వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ఈ రాశి వారికి కనుక పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ సప్తమ స్థానము అంటారు. కుంభరాశి నుంచి సప్తమాధిపతి రాశిలో కూర్చున్నాడు. అంటే ఏమిటి, ఇప్పుడు ఏదైనా ఒక సంబంధం మాట్లాడుకొని వచ్చారు, వాళ్ళు స్ట్రెస్ పెడుతుంటారు చూసారు, ఏమిటి మీరు మాకేం చెప్పట్లేదు, ఆ రోజు ఇలా వెళ్ళిపోయారు వచ్చి, ఆ రోజు ఏదో ఫోన్ చేస్తున్నారు, ఈ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి క్లారిటీగా ఉండడం ముఖ్యం. వివాహ నిర్ణయాలు కానీ, వివాహ విషయంలో కానీ, అదేవిధంగా పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ రెండింటినీ మనం సప్తమ స్థానంలోనే చూస్తాం. కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుడు రాశిలో ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఉంది. అయితే ఈ రాశి వారికి సంబంధించి పెట్టుబడులకు ఎలా ఉంది గురుగారు? పెట్టుబడుల కంటే ఒకటేనమ్మా, ఇక్కడ 12వ స్థానాధిపతి మొదటి వారంలో కొంచెం స్ట్రక్కింగ్ దీంట్లో ఉన్నాడు కాబట్టి మొదటి వారం తర్వాత కొంత పర్లేదని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు?
వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేయడము, పెసలు దానంగా ఇవ్వడము, దుర్గా ఆరాధన చేయడము మంచిదమ్మా. అయితే గురుగారు చాలా మందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి నక్షత్రం లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్యభగవానుడిని చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ. పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యారాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే, వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటాను. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. మీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే, సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో, అస్తంగత్వ దోషం ఏర్పడిందో వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏవి అని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము, కొంతమంది వదిలిపెట్టారు, పెనాల్టీ కట్టాల్సింది మర్చిపోతే తీసుకురా, లేకపోతే పెనాల్టీ కట్టంటాడు, లేకపోతే లేవు, పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్య భగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్ ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరన్, ఆయిల్ అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, కారు కూడా ఇనువండి అంటారు. ఇక్కడ కారుని ఇనువుగా తీసుకోకూడదు. కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుగుతుంటారంటే, ఏమన్నా ఇనప బిజినెస్ చేయొచ్చు అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేదైతే ఇనప బిజినెస్ అవుతుంది, కారు ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనేనా? కాదు కదా. ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అది శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే, మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఈ గోచార ఫలితాలు 5 to 10%. అది ఇంకా ఆ యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి, ఈ మెటీరియల్ ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి, అంతకంటే ఇంకా అద్భుతమైనవి ఉంటాయి, వాడికి నడదు. అదేమిటండి అంటే, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, ఆ రోగం వచ్చే యోగము, లేకపోతే రోగం నయమయ్యే యోగము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.